అందరికీ నమస్కారం. ఒక్కొక్కసారి మన మనిషి మనుగడ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉండము అని అందరికీ తెలుసు. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఈ భూమిపై శాశ్వతం ఏది కాదు. అలా తెలిసిన మనిషి సంపాదన కోసం, సంపాదించడంలో తప్పు లేదు, ఆక్రమ సంపాదన కోసం ఆశలతో ఉర్రూతలోగుతా ఉంటాడు. ఎప్పుడు అహర్నిశలు సంపాదన 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 అంటూ వెర్రివేషాలేసి రాజకీయాలను అడ్డు పెట్టుకుని దోసుకోవాలని చూస్తూ ఉంటారు. అవసరమా? నిన్న బ్రెజిల్ నుండి వచ్చిన ఒక కంటైనర్ మాదక ద్రవ్యాలు, కొకైన్, మనిషిలో ఉండే ఆర్గాన్స్ అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసే పదార్థం మాదక ద్రవ్యాలు. మనుషుల్ని నాశనం చేసే వస్తువుల్ని తెచ్చి మనుషులకి ఇచ్చి ఇట్లా స్టూడెంట్స్ను అట్టా ప్రజల్ని అందరినీ నాశనం చేయాలనే కోరిక మంచిదా? శవాలపైన నడుచుకొని నువ్వు ఏం చేస్తావు? ఎంత సంపాదించి ఎక్కడ దాచి ఎన్ని రోజులు అనుభవిస్తావు? ఈ సంపాదన ఎలాంటి సంపాదన? అసహ్యం వేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుంటే తప్ప ఇలాంటివి చేసేది లేదు. రాజకీయంగా ప్రజల్ని ఎదగనివ్వాలి, నాయకుల్ని ఎదగనివ్వాలి. ఆ నాయకులకు రాజనీతి శాస్త్రం అక్షరాభ్యాసం చేసినట్టు చెయ్యాలి. అది దానికి ముందుండే వాళ్ళంతా కూడా ముందుకు రావాలి. వెనక తరాల వారు కూడా ఆదర్శవంతులుగా నిలవాలి. అలా నిలవాలంటే నీతి నేర్చుకొని నీతివంతమైన రాజకీయం చేయాలి. అవినీతి రాజకీయాల్లో కోరకపోయి లక్షల వేల కోట్లు తింటూ దాన్ని ఇతర దేశాల్లో దాచిపెట్టుకుంటూ ఎవరికి ఉపయోగం? నీకైనా ఉపయోగం కాదు. అది అట్ట దాచిపెట్టే వాళ్ళకైనా ఉపయోగం కాదు. ఎంత అసహ్యం వేస్తుంది ఇవన్నీ. ప్రజలారా గమనించండి. ఇలాంటి అవినీతి కార్యక్రమాలను చేసే వాళ్ళని క్షమించొద్దండి. మనం కూడా నేర్చుకోవాలి. ప్రజలు కూడా ఏం జరుగుతా ఉంది అనేది ఒకసారి చూడాలి. మనం కూడా ప్రజల్లో ఏం జరుగుతా ఉంది, మార్పు రావాలి. మనకి ఈ రాజకీయాల వల్ల ఉపయోగం ఎంత ఉంది, ఏ నాయకుడు ఎంతవరకు చేస్తూ ఉన్నాడు అనేది చూడాలి. లేదంటే మేము ఇవ్విస్తాం అవిస్తాం సంక్షేమ కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం, మీరు ఇచ్చేది 1000 రూపాయలు ఇచ్చి 1 కోటి రూపాయలు దోసుకుంటా ఉన్నారు. 1000 రూపాయలు ఇస్తారు, 1 కోటి రూపాయలు దోసుకో అంటే వాడు ఆ 1000 రూపాయలు కక్కుర్తిపడినాడు, ఆడనే అడుగారిపోవాలా? నువ్వు మాత్రం కోట్లు దాచిపెట్టుకోవాలా? ఇలాంటివే చేసేది. ప్రజలు అలర్ట్ కాండి, మహిళలు అలర్ట్ కాండి. మంచి రాజ్యాన్ని, మంచి పాలనను ఎన్నుకోండి. అది మనం చేయాల్సిన పని, ప్రస్తుత కర్తవ్యం. అవినీతిని ఎన్నుకుంటే, అవినీతిని కోరుకుంటే మన భవిష్యత్తే కాదు, మన రాబో తరాల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. ముందు ఎప్పుడైనా మనం చూసామా ఈ మాదక ద్రవ్యాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతగా విచ్చలవిడిగా అయింది? ఇప్పుడే చూస్తా ఉన్నాం. జాగ్రత్త పడండి. ఇటువంటి రాజకీయ నేతలు మనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకొని మనకు సంక్షేమ కార్యక్రమాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా అవసరం లేదు. మనకు తెలుసు ఎలా జీవించాలో, ఎలా సంపాదించుకోవాలో. అది నేర్చుకున్నాం. ఎవరో చేయి చాసి 10 రూపాయలు వేస్తే భిక్షం, అది మనకు అవసరం లేదు. ఆ భిక్షం కూడా మన డబ్బే మనకిస్తా ఉన్నాడు వాడు. గుర్తుపెట్టుకోండి. మన డబ్బు, ప్రజల డబ్బు ప్రజలకు పంచుతా ఉండేది. ప్రజల డబ్బు తింటూ ప్రజలకు పంచుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి రాజకీయ నేతల్ని తరిమి కొట్టేదానికి సంసిద్ధం కండి.